అండ్ ఎట్లున్నారు? ఈరోజు మీకు కొత్త డిష్తో తీసుకొచ్చానండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. అదేనండి తెలగపిండి కూర. బాలింత్రాలు పుట్టింటికి వచ్చినప్పుడు తల్లిలు చేసి పెడితే చాలా మంచిది. కుట్లు ఉత్తినే మారిపోతాయండి. దానికి కావాల్సింది ఒక గిన్నెలో ఫస్ట్ మెంతులు వేసుకుని 100 గ్రాముల మెంతులు వేయించుకోండి. తర్వాత సాల్ట్, నీరు వేసుకుని ఉడకబెట్టుకోండి. తర్వాత ఒక గ్లాసుడు తెలగపిండి తీసుకుని దాన్ని నీళ్ళల్లో పోసుకోండి. తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి. తర్వాత మీకు దగ్గర పడిపోతుందండి. అది మసిలి మీకు దగ్గర పడిపోయి ఇలాగ ఉండలు ఉండలుగా తయారవుతుంది. కాసేపు మూత పెట్టుకుని ఆపుకోండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు దగ్గర పడిన కూరలా కనబడుతుంది. అది తీసి పక్కన పెట్టుకుని అదే మూకుడులో నూనె వేసుకుని 2 స్పూన్ల నూనె, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, ఒకసారి వేయించుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, ఒకసారి వేయించుకుని తర్వాత మీరు పక్కన పెట్టుకున్న తెలగపిండిని తీసుకుని దీనిలో వేసేసుకోండి. ఇది మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. మా అమ్మ స్పెషలిస్ట్ దీంట్లో. నేను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా చేయించుకుంటాను. ఇక్కడే ఉందండి తారక మంత్రం. ఇప్పుడు ఆ చిట్కా అదే దానిలో కొంచెం పక్కకు తీసుకుని ఇంగు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఇది అంతేనండి, గుమగుమలాడే తెలగపిండి కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఇంక ఉంటానా మరి. థ్యాంక్ యూ.